ఒక మధ్యతరగతి కుటుంబం. అతని పేరు రాజు. 10 సంవత్సరాలు కష్టపడి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసి తన భార్యకి, పిల్లలకి ఒక సొంత ఇల్లు కొనాలి అనుకున్నాడు. ఒకరోజు ఒక వెంచర్ చూపించారు. సార్, ఇది ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతుంది, రేట్ కూడా తక్కువ, ఇప్పుడే బుక్ చేసుకోండి అన్నారు. రాజు ఒక్కసారి కూడా అడగలేదు, ఇది రేరా అప్రూవ్డా? అతనికి కలలు మాత్రమే కనిపించాయి, పేపర్స్ కాదు. అడ్వాన్స్ ఇచ్చాడు, లోన్ తీసుకున్నాడు. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం. అక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదు. ఒకరోజు న్యూసొచ్చింది, ఆ వెంచర్కి రేరా అప్రూవల్ లేదు, ప్రాజెక్ట్ స్టాప్. అతని చేతిలో రిసీట్లు మాత్రమే మిగిలాయి, బ్యాంక్ ఈఎంఐ మాత్రం ఆగలేదు. ఇంట్లో భార్య ప్రశ్నలు, పిల్లల స్కూల్ ఫీజులు, రాత్రిళ్ళు నిద్రపట్టదు. రాజకథలో తర్వాత ఏమైంది? అతని డబ్బు తిరిగొచ్చిందా? ఆ ప్రాజెక్ట్కి ఏమైంది? తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసమో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.